అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుల సంవాదమును విందాం. శతరూప మనువులిరువురు చేరి మా కర్తవ్యమేమని సృష్టికర్తను అడుగగా బ్రహ్మ చిరునవ్వుతో మీరిద్దరూ సతుపతుల సంబంధముతో సృష్టిని పెంపొందించుడని ఆజ్ఞాపించెను. అంతా వారిద్దరూ బ్రహ్మ ఆజ్ఞ మేరకు భూలోకమున అధికారమును వహించి సృష్టిని వృద్ధి తలచి ఉన్నారని శుకుడు తెలిపాను. సమస్త బాధలకు మోహమే కారణం. ఏ విధముగా అవుతుందో విందాం. అంతా స్వామి, ఈ లోకమున గల సమస్త బాధలకు మోహమే కారణమని నేను స్వానుభవంచే తెలుసుకొంటిని. తిరిగి దానిని గురించి మీరు చెప్పనక్కరలేదు. దాని నుండి విముక్తి కాంచు మార్గమును మాత్రం తెలుపుడు. ఈ అంత్య సమయమున మానవుడు చేయవలసిందేదియో, తిరిగి జనన మరణములు లేక రాకుండుటగా స్మరించవలసిన నామమేదో దానిని తమరు తెలుపుడు అని పరీక్షిత్ మహారాజు ఆతృతతో ఆవేదనతో ప్రార్థించెను. శుకుడు ఆ మాటలకు సంతోషించి, రాజా, నీవు మహాధర్మాత్ముడవు, సాధుసేవకుడు. నీ పుణ్య ప్రభావం వల్లనే ఇక్కడ ఇందరు ఋషులు మునులు చేరిరి. లేకున్నా ఈ మహనీయులు సామాన్యముగా ఒక చోట చేరరు అని పలుకుచుండగానే పరీక్షిత్ మహారాజు, ప్రభు, నేను మహాపాపిని, ధర్మశూన్యుడను. నిజముగానే నేనే అట్టి ధర్మాత్ముడను సాధుసేవకుడును అయి ఉండినా నాకు ఇట్టి విప్రాసపును ఇచ్చిందుండివాడు కాదు కదా. నా బుద్ధి అధర్మ కార్యముల్లో ప్రవృత్తి మొగటుచే కదా ఇట్టి శాపమునకు గురి అయితిని. ఈ మహారుషుల సందర్శనం, తమ పాద సేవాభాగ్యం నా పూర్వీకులు చేసిన పుణ్య ప్రభావంచే లభించును కానీ నా పురుషార్థములతో కాదని నాకు బాగుగా తెలియను. నా పితామహులపై శ్యామసుందరునకు ఉండిన అనుగ్రహ ప్రభావమే ఈ నా పవిత్రతకు కారణము. కాకున్నా ఎల్లప్పుడూ అడవుల్లో తిరుగుచు మానవ మాతృలకు కనిపించకుండా సంచరించు తమను సాక్షాత్కరింప చేసుకొనుట సామాన్య మానవుల వలె సంసార కోపమున పడి విషయానందములలో మునిగి నిత్య సత్య నిర్మల విచారణమే తలంచక చెంచురించు నాబోటి వారికి ఇది సాధ్యము కాదు కదా. మరణమాసన్నమైనప్పుడు ఏమి చేయాలో విందాం. ఇన్నింటికి నా పితామహుల ఆశీర్వాద బలము, శ్యామసుందరుని అనుగ్రహ బలమే కాని వేరు కాదు. ఇది నా దృఢ నిశ్చయము. తాము నా విషయమున నిండు వాత్సల్యముతో ఇట్లు పలుకుచున్నారే కాని నా మంచి చెడులు నాకు తెలియక జరగవు. కాన ఇదే వాత్సల్యముతో నా అంశమును తీర్చి ఈ మరణమాసన్నమైనప్పుడు అదే సమయమున ముఖ్యముగా వదలవలసినవేవి, చేయవలసిందేది అనున్నది మాత్రం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థించెను. నా ఈ సంశయములు తీర్చు సమర్థులు తమరు తప్ప అన్యులకది సాధ్యము కాదు. తమరు వినిపింతురమని భాగవతమేదియో వినిపించుడు. అది ఏ సర్వమునకు ఆధారమని తెలిపిరి కదా. సర్వపాప నిర్మూలనము, సర్వశుభప్రదము చేకూర్చు ఆ దివ్య కృష్ణ నామామృతమును నాకు త్రాపి నా తాపమును చల్లార్చుడు అని వినయముతో ప్రార్థించి మహారాజును చూచి శుకుడు చిరునవ్వుతో, భాగవత శాస్త్రము వేదం వలె మహనీయమైనది, నాద రమణీయమైనది. ద్వాపరాంతరమున నేను నా తండ్రి అయిన వ్యాసుని ఆశ్రమమున అనగా గంధమాదన పర్వతంపై నా తండ్రి ద్వారానే వినియుంటిని. దానినే నీకు తెలుపుతాను వినుము అని మొదలుపెట్టెను. మహారాజు తిరిగి చేతులు జోడించుకుని, స్వామి, మీరు పుట్టుకతోనే త్యాగులై విరాగులై జాతకర్మ నామకర్మ ఉపనయనాది సంస్కారములు జరుపుకొనకే సర్వసంగ పరిత్యాగులై అడవులు సంచరించుదురని వినియుంటిని. అట్టి మీరు ఈ భక్తి గ్రంథమైన భాగవత శాస్త్రమును శ్రవణము చేయుట మహా ఆశ్చర్యముగా ఉన్నది. ఇట్టి ప్రవృత్తియందు మీకు ఆసక్తి కలుగుటకు కారణమేదియో వివరింతురా అని ప్రశ్నించెను.
అద్వైతానంద ప్రాప్తికి భాగవత శ్రవణమే. శుకుడు శాంతవదనుడై, మహారాజా, నేను విధి నిశేషములకు అతీతుడను. నేను నిరంతర నిర్గుణ బ్రహ్మములో విలీనుడై అందుండుట పరమసత్యము. కానీ వివసుడైన భగవద్లీల గుణగణములు అందు ఆకర్షింపబడుటకు వానిలో అంతటి మాధుర్యం కలదు. ఇంతేకాదు మహారాజా, మా తండ్రియగు వ్యాస మహర్షి యొక్క శిష్యుల ముఖతః భగవంతుని సౌందర్య మాధుర్యమును కూడాను వినియుంటిని. అందుచేతనే అతని మహిమను శ్రవణము పఠనము కావింప నా మనసు ఆకర్షింపబడెను. శ్రవణం చేసి పఠించి ఆనందసాగరమున ఉన్మత్తుడై అటూ ఇటూ తిరుగుచుండును. అతని మధురలీలలు నన్నంత ఉన్మత్త చిత్తునిగా చేసెను. నేడు అట్టి మధురామృతమును 10 మందికి తెలుప సమయమును ప్రాప్తించుటచే, అందుకు తగిన అర్హులు లభించుటచే అవసరమును గ్రహించి ఇటు వచ్చితిని. కాన స్వతః అనుభవమైన ఆ పవిత్ర భాగవతమును నేడు నీకును నీ మూలమున ఈ మహనీయులకును వినిపింతును. దానిని శ్రవణం చే సామర్థ్యం నీకున్నది. నీవు పరమ పురుషార్థ దీక్షను వహించియున్నావు. ఎవరు ఈ కథను శ్రద్ధాభక్తులతో వినెదరో, వినుటయే కాక హృదయపూర్వకమైన విశ్వాసముతో మననమును చేసుకుందురో, అట్టివారు అతి శీఘ్రకాలమునే వాసుదేవుని ఆనంద స్వరూపమున ఐక్యమగుదురు. వారి హృదయము మదనమోహనుని మాధుర్య రసమున మునిగి అద్వైతానందమును అనుభవించురు. భగవత్కథను శ్రవణం చేయుట సదా మనోవాక్యాయములతో నామ సంకీర్తన కావించుటయు ఈ రెండింటికి మించిన శ్రేష్టమైన కార్యము, ఉత్తమోత్తమైన సాధనము ఎందునో లేదు. మహారాజా, కాలము అల్పమని కంగారు చెందబోకు. కటాక్షమునకు అధిక కాలం అక్కరలేదు. కనువిప్పు పాటు మాత్రాన ఆ కరుణానిధి అయిన శ్యామసుందరుని అనుగ్రహము కిరణము నీపై ప్రసరింపగలదు. ఈ 7 దినములు నిమిషము వృధా కాకుండగా అనేక అనుభవజ్ఞుల చరిత్రలను, వారలపై వాసుదేవుడు ఏ విధముగా అనుగ్రహమును ప్రసాదించునో కథాశ్రవణములచే లీలాగానములచే పరమభక్తులు భవసాగరమును ఎట్లు దాటగలిగినది వినిపింతును. మనస్సును మాధవునియందు లీనము చేయుము. నీకింకను ఆయు ప్రమాణము 7 దినములున్నది కనుక అంత్యకాలం ఆసన్నమైందని తెలుసుకొన్న నీవు నేటి నుండియే దేహ గేహములయందు మమతత్వమును వీడి మనసును మాధవ కథలయందు లీనము చేసి నే చెప్పబోవు ఆ మధుర కథలను పాననము చేయుము. కథలు చెప్పుట, వేలాది ప్రజలు వినుట లోక సామాన్యము. కానీ విన్న దానిపై సంపూర్ణ విశ్వాసముంచినే జ్ఞానం సిద్ధించును. కానీ చిత్తశుద్ధి లేక జ్ఞానసిద్ధి లభించదు. మహారాజా, మరొక విషయం, లోకమున కేవలము సాధనలు చేయక, స్వానుభవం లేక కేవలము పఠనము ద్వారా పరులకు ఉపదేశించుటకు పూనుకొని వారు లెక్కకు మిక్కుటము. తాము తమ సాధనలయందును ఆ పవిత్ర పరమాత్మ లీలానుగుణములనందును విశ్వాసముంచక, ఆచరణలయందు దాన్ని ప్రవేశింపచేయక ఇతరులకు మాత్రమే దీన్ని ఆచరించమని చెప్పువారు ఉపదేశములు బూడిదలో చేసిన హోమం కాగలదు. వాటి వలన ఎట్టి ప్రయోజనము కలగదు. మనసు శుద్ధి కుదరదు. కేవలము అరణ్యరోధనే కాగలదు. ప్రభావహీనమైపోవును. అయితే నా విషయమున అట్టి దానికి స్థానము లేదు. నిరంతరం ఆ నీలమేఘశ్యాముని నిండు ప్రేమలో మునిగి తేలుచున్న నా హృదయము నిరంతర ఆనందముతో, సంపూర్ణ విశ్వాసముతో, ఉత్సాహపూరితమైన హృదయావేదనతో ఉబికివచ్చు ఈ శ్రవణమును గ్రోలువారికి తప్పక సాక్షాత్కార ప్రాప్తి లభించును. ఇందు సంశయము లేదు. మహారాజా, నీ బోటి ఉత్తమాధికారికి తగిన పవిత్ర అనుభవకారుడే లభించును. నీ భాగ్యమే భాగ్యము అని శిరస్సును అస్తముంచి కురులు నిమురుతూ ఆశీర్వదించెను. బ్రతుకునందులే లేదు బండారము, భావములందే ఉన్నది భాగ్యరాశి.
అప్పుడు మహారాజు ముకులిత హస్తుడై, స్వామి, కాల వ్యవధి చాలా తక్కువగా ఉన్నది. ఆ సంగతి మీకు తెలియను. కాన సర్వోత్తమమైన ఉపదేశమును కావింపుడు. దానిని ఈ 7 దినములు విడవక జపింతును, స్మరింతును, తరింతును అని ప్రార్థించగా శుకుడు నవ్వి, పరీక్షిత్, ప్రపంచమున విషయాసక్తులగు వారు చిరకాలము జీవించుచుందురు. రోజులు విచారముతో, ఏడ్పులతో, కంగారు కల్లోలములతో, కలతల వ్యవధలతో కాలం గడుపుచుందురు. పశు పక్షి మృగాదుల వలె సంతానములు పొంది పవిత్ర పదార్థములను తిని మలమూత్ర రూపమున విసర్జించు మానవుల జీవితముల వారి బ్రతుకుల లోకమున ఎన్ని జీవరాశులు బ్రతుకుటలేదు? బ్రతుకునందు లేదు బండారము, భావములందే ఉన్నది భాగ్యరాశి. భగవద్భావములు కలిగిన అట్టివాడు చచ్చినను బ్రతికినవాడే. అలా కాక విషయాసక్తుడై నిరంతరం పవిత్ర కాయమును అపవిత్ర కర్మలయందు అంకితం చేసి క్షణకాలము సుఖమునకై సర్వజ్ఞతను సర్వశక్తిత్వమునగు సర్వేశ్వరుని మరుచుట మానవత్వమునకే అపకారం కాగలదు. అట్లు కాక శ్రీహరి చరణారవిందములయందు చిత్తమును లగ్నం కావించిన వాని జీవితము ఒక్క ముహూర్తమైనను చాలును. ఆ కొలది కాలములోనే వారు తమ జీవితమును కళ్యాణముగను గావించుకొన కలుగుదురు. మహారాజా, నీ సందేహము నిర్మూలము కావించుటకై నేనొక సుందరమైన రాజర్షి కథను వినిపింతును, వినుము అని ప్రారంభించెను. కాటవాంగుడు త్రుటిలో విషయభోగాలను త్యజించెను. ఏ విధముగానో విందాం. సూర్యవంశమున మహాప్రతాపవంతుడను, శూరుడును, వీరుడను, ధాతయ్యను, ధర్మపరాయణుడు అగు ఒక అవినీతిపి ఉండెను. అతని పేరు కాట్వాంగుడని అందురు. అతనితో సమానుడగువాడు ఎవ్వడూ లేడనుకుండెను. ఇట్లుండగా ఒకనాడు దైత్య దానవులు దేవతలపై దండెత్తి వచ్చుటచే, దేవతల పక్షమున సరైన బలము లేకపోవుటచే దేవతలు నిర్బలులై చింతించుచు మర్త్యలోకమునకు వచ్చి తమ బలహీనతను తెలుపుకొని కాటవాంగ మహారాజును తమకు సహాయం కావించమని కోరిరి. రాజు కూడాను యుద్ధమందు ఆసక్తి కలవాడగుడిచే మారు మాటాడక ధనుర్బాణములు ధరించి రథారూఢుడై దేవతలతో కూడి సమరస్థలమునకు వెళ్ళెను. అక్కడికెళ్ళి దైత్యుల గుండెలు అదురినట్లు ఘోర యుద్ధం కావించెను. ఆ భయంకరమైన కాటవాంగుని పోరాటమునకు తాళలేక దానవులందరూ అక్కడి నుండి పారిపోయిరి. అట్లి పారిపోయే వారిని వెంటాడుట ధర్మ విరుద్ధమని తెలిసిన మహారాజు అంతటితో యుద్ధమును ఉపేక్షించెను. అంత దేవతలకు విజయం లభించినని ఆనందంతో కాటవాంగుని అందు ప్రసన్నహృదయులై అతన్ని ప్రశంసించుచు, రాజా, నీకు సాటియగు సూర్యుడీ లోకమున లేడు. ఈ ఘోర సంగ్రామమున మాకు తోడ్పడి విజయం చేర్చితివి. కాన మా వల్ల నీకు కావలసిన సహాయము పొందవచ్చునని కోరిరి. అంత కాటవాంగుడు, దేవతలారా, యజ్ఞ యాగాది సర్వ శుభకర్మలు మీ ప్రసన్నత కొరకే కదా చేయుదురు. కాన మిమ్ములను ప్రసన్నులుగా చేసుకున్న ఈ యుద్ధము కూడాను ఒక మహాయజ్ఞముగానే భావింతును. నా యందు మీరు ప్రసన్నులైతిరి కనుక ఇంతకంటే నాకు వేరు కావలసినది వేరు ఏమున్నది? ఇది ఏ మహాభాగ్యమని వారలకు నమస్కరించెను. అంతటితో దేవతలు తృప్తి చెందక మహారాజును ఏదైనా వరమును కోరుకోమని బలవంత పెట్టుటచే మహారాజు ఎట్టి వరమును కోరుటకు ఇష్టములేక, వారు ప్రత్యుపకారమును అందుకొనుటకు ఇష్టములేక, వారు నిర్బంధ పెట్టుటచే చక్కగా ఆలోచించి ఏదియో ఒకటి కోరక తప్పదని నిర్ణయించుకుని, కడకు దేవతలారా, నా ఆయువింకను ఎంతవరకు కలదో తెలుపుడు. ఆయుశ్శేషమును తెలుసుకున్న తర్వాతనే నేను మిమ్మల్ని వరమగుడునని ప్రార్థించెను. అంత పురంధరుడు సర్వజ్ఞుడగుడిచే ఆలస్యం చేయక మరుక్షణమే, రాజా, నీ ఆయువు సమాప్తి కానున్నది. ఇంకొక ముహూర్త కాలమే ఉన్నదని పలికెను. అంత ఖట్వాంగుడు సావధాన చిత్తుడై, నేనిప్పుడు అడగవలసిన ఏదియూ లేదు. నేను ఇహపరమునందలి భోగములన్నింటినీ
తుచ్చముగా తలపోయుచున్నాను. ఇంద్రియ సుఖములను బురదలో నేనిక దిగను. తిరిగి రానట్టిదినియు జన్మ సార్థకము పడియునట్టిదినగు భగవంతుని పరమధామమును పొందకోరుచున్నాను అని కన్నులు మూసుకుని భగవన్నామమును స్మరించుచుండగానే ముహూర్త కాలములో మరణం ఆసన్నమై శ్రీహరి పదవిని పొందెను. ఒక్క ముహూర్తములోనే సమస్త విషయ భోగాభిలాషలను మానసికంగా త్యజించెను. శ్రీహరి యొక్క నిర్భయ పదమును కాటవాంగుడు పొందగా, నీకింక 7 దినములు అవధి కలదు. నీ ఉద్ధరింప 7 దినములుండ యోచించుడెందులకు? ఈలోగా పరమ పదవికి తగిన ఉత్తమ శ్రవణములు చేసి చిత్తమును శుద్ధి కావించుకొనమని శుకుడు తెలిపాను. పవిత్ర మహనీయుని చరిత్ర వినిన పరీక్షిత్ ఆనంద బాష్పములు రాల్చుచు, ప్రభు, నేనిప్పుడేమి చేయవలచునో తెలుపుడు. నా నోట మాట రాకున్నది, హృదయము ఆనందమున మునిగి ఉన్నది అని మారు మాటాడక స్తంభించి నిలిచెను. నిర్గుణ పరమాత్మ సగుండెట్లయ్యెను? అంత శుకుడు, రాజా, వైరాగ్యమును ఖడ్గమును సంపాదించుకో. మోహమును దేహభ్రాంతిని ముక్కలు ముక్కలుగా త్రుంచి సంబంధుల మమకారమును త్యజించి ఈ పవిత్ర నదీ తీరమున ఆసనమును స్థిరము చేసి హరిచింతన చేయుము అని కథను ప్రారంభించబోచుండా పరీక్షిత్రేంద్రుడు ఏదియో అడగతలంచి నోరు విప్పెను. అంత శుకుడు, రాజా, నీవేదియో అడగబోచున్నట్లున్నది, తప్పక నీ సంశయమును తీర్చుకొమ్ము అని సెలవిచ్చిన తక్షణమే మహారాజు, స్వామి, మీరు కృపాసాగరులు. ఆకలిగా ఉన్నవారికి అత్యంత రుచికరమైన పదార్థములు లభించిన ఎంత ఆనందించునో అట్లే మీరు పలుకు ఒక్కొక్క పలుకు నా హృదయారాటమును చల్లార్చుచున్నది. ప్రభు, ఈ సృష్ట్యోత్పత్తిని గూర్చి దీనికి పూర్వము కొంత తెలిపిరి, అది నాకంత అర్థమగుటలేదు. నిర్గుణ పరమాత్మ సగుండెట్లయ్యెనో దానికి కారణమేమిటో తెలుపుడు అని వికసిత వదనుడై ఉత్సాహపూరితుడై వినయముగా ప్రార్థించెను. భగవత్ కథాశ్రవణం యొక్క విశిష్టతను విందాం. శుకుడు ఆసనమును సవరించుకొని, రాజా, పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వరూపుడై జగత్తును సృష్టించి అందులో మోహాభిమానములను సృష్టించి పాలించి నశింపచేయుచుండు. అట్లు సృష్టించిన తన సృష్టి యందే ద్వంద్వ రూపములుండును. దానికి ఒకటి పరస్పర భేదములు, ద్వేషములు కలవు. అవి సక్రమమును అవలంబించిన లోకము సుఖశాంతులతో ఉండును. అట్లు కాక సృష్టి అందలి జీవులు వక్రమార్గమును అవలంబించిన సృష్టి అశాంతి కల్లోలములతో అస్తవ్యవస్థల పాలు కాగలదు. అందుకు తగిన రక్షణ శిక్షణ సృష్టి నిమిత్తమై శ్రీహరి అప్పుడప్పుడు తానే అనేక రూపములతో అవతరించి చెడిన లోకమును ఉద్ధరించి మాలిన్యమును దూరము చేసి మంచిని పెంచి విధానమును బోధించుచుండెను. భగవంతుడు శోకరాకారంతో భూమిని ఏ విధముగా ఎత్తాడో విందాం. భగవంతుని కిట్టి ఆకారముని నిర్మింప వీలు లేదు, నిర్ణయించడానికి వీలు లేదు. అనంత ఆకారములు ధరించి భూమిని భరించి జీవులు తరింపచేయు నిమిత్తము ఆయా అవసరములను బట్టి అవతరించుచుండెను. తన సృష్టి యందు మొదటి అవతారము వరాహ రూపము. హిరణ్యాక్షునిచే ధరణి ధర్మరహితమై పరితపించుచుండగా ధరణిని ఉద్ధరింప నిర్గుణ నిరాకారుడై భగవంతుడు సాకార రూపమును ఎత్తవలసి వచ్చెను. భగవత్ సంకల్పమునకు ఆధారములు ప్రమాణములు పనికిరావు. అవి అపారమైనవి, ఆలోచనలతో అర్థము కావు. అతన్ని తెలుసుకున్న వారికే అవి గోచరము కాగలవు, కానీ బుద్ధి విద్యలతో తెలుసుకున్న సాధ్యము కాదు. అతనికి అతనే సాటి. కారణములు లేక కార్యము జరగదు. కారణ కార్యములు అవినాభావ సంబంధములు. ఒకనాడు బ్రహ్మ ఆసీనుడై ఉండగా అతని ముక్కు నుండి అంగుష్టమంత మాత్రమున శోకరము క్రింద పడెను. లీలామానుష విగ్రహుడైన బ్రహ్మ తన కన్నీయు తెలుసును తెలియని వాని వలె నటించుచు ఆ శోకరమును ఆశ్చర్యముగా చూచుచుండెను. ఇంతలోనే ఆ శోకరము కప్పంతై భూమిని త్రవ్వ మొదలెడెను. ఇంతలో
ఎలుకంతాయను. ఇట్లే అంతింతై పిల్లంతై కడకు సామాన్యపు శూకరము ఆకారం ధరించెను. క్షణములో పరిగెడుతూ మదగజమంత ఆకారమును ధరించెను. దీని చేష్టలను గ్రహించున్న బ్రహ్మ తనలో తాను తన లీలా నాటకమునకు నవ్వుకుంటూ ఉండెను. ఇంతలో శూకరము భూమి ఆకాశములను కలిపినట్లు ఏ ఆకారమును ధరించి భయంకర శబ్దం చేయుచు సముద్రములో చొరబడెను. చొరబడిన శూకరము సముద్రములో సిగ్గుతో దాగియున్న భూదేవిని తన కోరలతో ఎత్తిపట్టుకుని వెళ్ళుచుండెను. ఇంతలో వెనుకవైపు నుండి, ఒరే శూకరమా, పారిపోదవి, ఎక్కడికో నిలువుము అని వినిపించెను. అంత శూకరము అలక్ష్యముగా ఆ మాటలు వినిపించుకొనక ముందు పోవుచుండగా ఒక భూతం వలె హిరణ్యాక్షుడు దైత్యుడు ఎదుట నిలిచి తన భుజబలమును చూప మొదలుపెట్టెను. ఇంతలో ఇరువురి ప్రతాపులు చూచుచున్న భూదేవి భయభ్రాంతుడై దిగులుచే వణుకుచుండ, శూకరము భూదేవి దిగులందుకము, క్షణములో ఈ దానవుని అంతమొందింతును, నీకు శాంతి చేకూరుతును అని శూకరము రౌద్రాకారం దాల్చుచుండ, భూదేవి ఏమి కానున్నదో అని తత్తరపరుచుండగానే హిరణ్యాక్షునిపై కుపితుడై విరుచుకుపడుతున్న శూకరమును చూచి భూదేవి కన్నులు మూసుకొనెను. శూకరమును హిరణ్యాక్షునకును ఘోరమైన ద్వంద్వయుద్ధము జరిగెను. కడకు హిరణ్యాక్షుని చీల్చి భూమిలో పాతిపెట్టెను. అవతార లక్ష్యం సృష్టి రక్షణ, ధర్మరక్షణ, వేదరక్షణ ఏ విధముగా జరుగునో విందాం. ఈ రీతిగానే తన సృష్టియందు ధర్మమునకు హాని కలిగించు దానవులను హతమార్చుటకై, భక్త సంహారక్షణకై ఆయా దేశకాల పాత్రలను అనుసరించి స్వరూపములు ధరించి ధర్మరక్షణ, వేదరక్షణ సలుపుచుండును. అట్టి సృష్టి సంరక్షణ నిమిత్తమై మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామనావతారములు అన్నింటికంటేను ఆనందమయమును పరమోత్కృష్టముగను అవతారము ఒక కృష్ణావతారం మాత్రమే. అయినను అన్ని అవతారముల ముఖ్యోద్దేశములు ధర్మరక్షణ మాత్రమేనని తెలుసుకొనవలెను. శ్రోత యొక్క అధికారమును తెలుసుకునియే వక్త ఉపదేశించవలెను. ఈన శ్రేణికి చెందిన శ్రోతలకు ఉచ్చశ్రేణికి చెందిన జ్ఞానము వెంటనే చెప్పుట వ్యర్థము. ఎలా అనగా వారు దానిని గ్రహింపజాలరు. అటులనే ఉచ్చకోటిలో చేరిన శ్రోతులకు నిమ్న శ్రేణికి చెప్పు విషయమును చెప్పిన వారలకు తృప్తి కాదు. ఇందులకు ఒక ఆధారము కలదు. బ్రహ్మకును నారదునకును జరిగిన వాదమును తెలుపుదును, సావధానముగా వినుము అని శుకుడు నారద విషయములను తెలుపగా మొదలుపెట్టెను. బ్రహ్మ నారదుల సంవాదమును విందాం. బ్రహ్మ నారదునితో, మానసపుత్ర, సృష్టి రచనచే నా తపస్సు, సృష్టి అంతయు కేవలము సంకల్ప మాత్రమే. అయితే ఆయా జీవరాశులకు కొన్ని కొన్ని నియమములను అందింతును. వాటిని సక్రమ మార్గమున వినియోగించుకున్న సృష్టి చక్రము ధర్మముగా తిరుగును. అట్లు కాక నియమములను ఉల్లంఘించి వక్ర మార్గమున వాంఛల ఫలసిద్ధికై ప్రాకులాడుటచే ధర్మం నశించి లోకమున నానా బాధలు అనుభవింపచేయవలసి వచ్చును. రాత్రింబవళ్ళు నా సంకల్పం మాత్రమే. ప్రజాపతులందరూ నా అంశలే. ప్రజల్లో ప్రజాభివృద్ధి భావం ఉన్నంత వరకు అది నా భావనే అని తలంచెను. ఒక్కొక్క సమయమున సృష్టించిన జగత్తును రక్షించుటకై నేనే మన్మంత్రమున మనురూపమున ధరించి అవతరింతును. అందుకు తగిన దేవతలను, ఋషులను పుట్టించి ప్రజలకు మార్గదర్శకులగునట్లు వారి ప్రవర్తనలు లోకమునకు ఆదర్శనములుగా అందించినట్లు చేయుతును. మితిమీరి పెరుగుచున్న సృష్టిని అంతమొందింతును. దానికై రుద్రరూపమును కూడా దాల్తును. మంచిని పెంపొందించుటకై, మంచిని కాపాడుకొనుటకై చెడ్డను కూడాను సృష్టింతును. మంచికైనను చెడ్డకైనను కొన్ని హద్దులు నియమింతును. లేకున్నవి పెడమార్గమును పట్టి ప్రజలను బాధపెట్టును. అందరి యందు నేను వ్యాపించి ఉందును. సర్వవ్యాపి అయి సర్వభూతాంతరాత్మ అయిన నన్ను ప్రజలు మరుచుటచే ప్రకృతియే స్థిరమని భావించి మోహించి
బాధలకు గురియగుచున్నారు. అట్టుకాక నాపైనే లక్ష్యముంచి అన్నింటికీ హరియే కర్త అనియు మిగిలినవనియు అతని సంకల్పమాత్రమున సామగ్రి అనియు భావించిన అట్టి వారిని అనుగ్రహించి వారే నేను నేనే వారని సత్యమును తెలుపుచున్నాను. దైవానుగ్రహ పాత్రులైన భాగవతులు ఎవరో విందాం. అట్లు అనుగ్రహపాత్రులైన వారు వేలకు వేలు కలరు. వారే లోకమున సాధకులగును, మహనీయులగును, ఋషులగును, దైవాంశములగును మార్గదర్శకులై ధర్మమును సత్యస్వరూపముగా సాక్షాత్కరింపచేసుకొనిరి. వారిలో కొందరిని తెలుపుదును. సగరుడు, ఇక్ష్వాకు, ప్రచీర్బర్హి, భృగువు, ధ్రువుడు, రఘుమహారాజు, యయాతి, మాంధాత, అల్కరుడు, శతధ్వనుడు, దిలీపుడు, బలి, భీష్ముడు, శిబి, పిప్పలాదుడు, సారస్వతుడు, విభీషణుడు, హనుమంతుడు, ముచుకుందుడు, జనకుడు, శతరూప, ప్రహ్లాద మొదలగు వారందరూ రాజఋషులు, బ్రహ్మఋషులు, రాజపుత్రులు, కులీనులు. వారినందరినీ భాగవతులనే చెప్పవచ్చును. వీరు దీక్షను సాధించి భగవత్ కథాశ్రవణములు కావించిరి. వారిలో స్త్రీ, ద్విజ, శూద్ర, చండాలాది వర్ణన ఆశ్రమ భేదములు లేక అనుగ్రహమునకు పాత్రులైరి. నేను కారణుడు, నిత్యుడును, సచ్చిదానంద స్వరూపుడును. నేనే హరి, హర, బ్రహ్మరూపములను ఆయా సమయము సందర్భములు అనుసరించి మారుచుందును. ప్రపంచమంతయు నా సంకల్ప కల్పనయే కాని నా సాకార రూపము కాదు. వత్సా, ఈ విషయము నీపైగల ప్రేమచే నీకు తెలిపితిని కాని అన్యులకు నా సృష్టిని తెలుపుకొన సాధ్యము కాదు. ఈ తెలిపిన విషయములను భాగవత సంక్షేపమని అందురు. అవతార లీలలను, భక్తులైన వారల నామములను, భగవంతునకు భక్తులను గల సన్నిహిత సంబంధమును, ఈ మూడింటికి ఏకత్వమును భాగవతమని అందురు. కనబడునంతయు భగవంతున గణ్యమైనది కాదు కనుక సంక్లిష్టముగా తెలుసుకొనలన్న సర్వము భాగవతమే అని చెప్పవచ్చును అని ఆనందముతో బ్రహ్మ నారదునికి బోధించుచుండెను. ఇంతలో నారదుడు ఆశ్చర్య ఆవేదనలతో, స్వామి, నీ ఆజ్ఞ ప్రకారము నేను నిరంతరము హరినామమును గానము చేయుచు లోకమునకు శ్రవణానందమును అందింతును. అయితే ఏ రూపేణ మాయ వచ్చి నన్ను ఆవరించి భ్రష్టుని కావించునేమో, ఈ నా పవిత్ర కర్మకు అంతరాయము కలిగించునేమో. అప్పుడే నే చేయవలసిన కర్తవ్యమేమిటి? మాయ అవతరించుటకు ఏదైనా మార్గమున్నా, ఆవరించకుండా ఉండటానికి ఏదైనా దారి ఉంటే దాన్ని కూడాను తెలిపి పుత్రవాత్సల్యమును పూర్తి చేసుకోమని ప్రార్థించెను. హరిచరితములు అతి లలితములు. బ్రహ్మ పక్కున నవ్వి, వత్సా, నీ పలుకులు అమాయపు బాలుని పలుకులుగా కనపడుతున్నది. భాగవతత్వము వర్ణన చేయువారికి యొక్కయు అచింత్యము. మాయావతియగు హరిలీలలను సమర్థించు వారి యొక్కయు, శ్రద్ధాభక్తులై సత్కర్మలు చేయువారి యొక్కయు, సత్యధర్మములకై పాటుపడి వారి యొక్కయు చిత్తములు మాయామోహితులు కావు. కాన నీవు వీణను చేపట్టి హరినామమును గానము చేయుచు ముల్లోకములు నిరంతరము తిరుగుము. భాగవత తత్వములను శ్రవణం చేసి ముల్లోకవాసులు భవసాగరమును తరింతురు. కర్మలు బంధహేతువులు. అయితే హరిచరిత కర్మలు అతి లలితములు. జగత్తున విషయము నుండి మనస్సును మరల్చి జగత్పతి అయిన హరియందు లీనమరుంచుటకు హరిచింతన తప్ప అన్య మార్గం వేరొకటి ఉండలేదు అని పలికెను. పరీక్షిత్ మహారాజా, ఈ పవిత్ర దైవ సృష్టి బ్రహ్మ అందరికీ తెలుపుటకు వీలు కాదు కదా. ఉచ్చశ్రేణికి చెందిన స్తోత్రగుట వల్లనే నారదునకు ఉత్తమ జ్ఞానసారమును త్రాగించెను. త్రాగిన నారదుడును పవిత్ర రసమును పెడమార్గమును దుర్వినియోగపరచక బ్రహ్మ ఆజ్ఞానుసారము త్రిలోకములందు గానం చేయుచు లోకమును తరింపచేయుచున్నాడు. నీవును ఇట్టి ఉచ్చశ్రేణికి
చెందిన స్తోత్రొకటి చేతని ఎవరికి లభ్యము కాని నేను నీ చెంతకే వచ్చి పవిత్ర భాగవతమును శ్రవణం చేయించ మొదలెడితిని. నేను సామాన్య వ్యక్తిని కాదు. స్తోత యొక్క అధికారం తెలుసుకొనక వారి చెంతనైనను చేరను. నిర్గుణ రూపుడగు భగవంతుని గుణములను బ్రహ్మ నారదునకు చెప్పుటలో నారదుడు ఎంతటి ఉచ్చశ్రేణికి చెందిన స్తోతయో యోచించుకొను అని గంభీరముగా భావపూరితమైన పలుకులతో శుకుడు తెలుపుచుండగానే పరీక్షిత్ మహారాజు, ప్రభు, ఈ లోక పితామహుడగు చతుర్ముఖుని అనుసరించి ఆజ్ఞను పొంది నారదుడు పవిత్ర భాగవత కథను ఎవరితో తెలిపెనో అట్టి పవిత్ర ఉచ్చశ్రేణి స్తోతలు ఎంత ధన్యులో వారిని గురించి విస్తారముగా వివరింపమని ప్రార్థించెను. ప్రాణత్యాగ సమయములో ప్రాణేశుణ్ణి చింతించాలి ఏ విధముగానో అనేది రేపటి భాగములో విందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.